వెంకటేశ్వర స్వామి వెంకటనాథుడు వేమంటే పాపములను కటింపజేసేటువంటి వెంకటేశ్వర స్వామికే ఈ విధంగా మనకు జరిగిందంటే రేపు మన ఇంటి దాకా కూడా వస్తుంది ఇది. కాబట్టి మనం హిందువులమంతా కూడా మనం మేల్కొనాలి. మనమంతా నిద్రలో ఉన్నాం. ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, పేపర్లు వేస్తారు, అయిపోతుంది కాదు. ఎవడైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వాడిని ఏమి చేసినా పాపముందా సోదరులారా, హిందూ సోదరులారా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏదైతే ఈ మన దేశంలో సంస్కృతి పరంగా, కులాల పరంగా, మతాల పరంగా అందరినీ విడగొట్టిన పుణ్యం ప్రకృతి వైపరీత్యం ఎంత విధంగా ఉంటుందో తిరుపతికి జరిగినటువంటి ఆ యొక్క కోపాన్ని కూడా ఆ ప్రకృతి వైపరీత్యంగా దాపరించినాడు. ఈ సమాజం ఉండకుండా పోతుంది. అది గుర్తుకు పెట్టుకోండి. మేమందరం ఏదో నాకు దెబ్బ తగిలింది, శ్రీనివాసరెడ్డికి దెబ్బ తగిలింది, ఓ ఆయన చూసుకుంటే పక్కని కూడా దెబ్బ తగులుతారు రేపు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.